సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈ రోజే నీ అదృష్టపు తలుపులను హనుమంతుడు తెరవబోతున్నాడు, సిద్ధంగా ఉండు. ఇది రాముల వారి తీర్పు బిడ్డ. రాముల వారు తీర్పు ఇచ్చేశారు. హనుమంతుల వారు దీన్ని పాటించబోతున్నారు. హనుమంతుడు నేరుగా నీ ఇంటి వైపు వస్తున్నాడట. నీకు ఇవ్వమని రామయ్య సంతకం చేసి మరీ ఏదో పంపించబోతున్నాడట. వదులుకుంటే నిర్లక్ష్యం చేస్తే వెక్కి వెక్కి ఏడుస్తావట. ఎందుకంటే ఇది పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందట, వినిపిస్తుందట, ముందుకు వస్తుందట. అలా కంట పడింది అంటే కంట పడిన గంటలో నీ అదృష్టపు తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయట. ఆ క్షణంలో నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉంటే కూడా అదృష్టం ఎక్కువసేపు ఉండదట. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని బాధపడాల్సి వస్తుందట. కాబట్టి హనుమంతుల వారే నేరుగా నీ అదృష్టపు తలుపులను తెరవటానికి వస్తున్నారు అంటే ఎంత పుణ్యం చేసావో ఒక్కసారి ఆలోచించు. సాక్షాత్తు రాముల వారు సంతకం చేసి మరి నీ కోసం పంపుతున్నారట ఏదో. మరి ఏంటిది? హనుమంతుల వారు రావటం ఏంటి? రామయ్య వారు ఆజ్ఞ ఇవ్వటం ఏంటి? హనుమంతుల వారు తీర్పు ఇవ్వటం ఏంటి? నీ జీవితం నిజంగా ఇది ఒక పుణ్యాత్ములకు మాత్రమే కదా, ఒక అదృష్టవంతులకు మాత్రమే కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కదా ఇలాంటి అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టపు జాబితాలో ఈరోజు నీ పేరుంది బిడ్డ. ఈరోజు నిజంగా సాయి మనసు ఉప్పొంగిపోతోంది, ఎంతో సంతోషపడుతోంది. కాబట్టి జాగ్రత్త. ఎక్కడ నువ్వు వదులుకుంటావో ఇంతటి అదృష్టాన్ని అని నీతో చెప్పాలని సాయి ముందుగానే ఉరుకుల పరుగుల మీద వచ్చేశాడు. ఈ అవకాశాన్ని వదులుకుంటావేమోని భయం వేసి. కాబట్టి ప్రతి క్షణం కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడు బిడ్డ. రాబోతున్న అదృష్టాన్ని నువ్వు అందుకొని తీరాల్సిందే. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేస్తాయి, నీ దిశని మార్చేస్తాయి, నీ అదృష్టాన్ని మార్చేస్తాయి. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్లు, కష్టాలు, బాధలు, దరిద్రము ప్రతి ఒక్కటి కూడా తీరిపోయి నీ జీవితంలో ఈ దీపావళి తర్వాత దీపావళి కాంతులు వెలగబోతున్నాయి, విరజిమ్మబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త. వదులుకోకు. వదులుకుంటే ఒక్కరోజు ఏడుస్తావు చూడు, గుక్క పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తావు, కన్నీళ్లు అన్ని కూడా అంకిపోయేలా. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. నిజానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ రోజు వీడియో చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు దేవతల అనుగ్రహం మన మీద ఉండబోతోంది. 3 దైవశక్తులు కలిసి మనకు ఈరోజు ఏదో ఇవ్వబోతున్నారు, చెప్పబోతున్నారు. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయం, ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ ముందుకు వచ్చింది, ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీరు ఇంతదాకా విన్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు రాముల వారి సంతకం చేసి పంపించిన ఆ ఒక్క అదృష్టపు తాలూకా అది మీకే చెంది ఉందేమో ఒక్కసారి ఆలోచించండి. మిస్ అవ్వకండి, ఓకేనా? ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నా కోసం నేనిస్తే మీకోసం బాబా గారి దగ్గర నుంచి ఎంతో సమాచారాన్ని సేకరించి మీకు నేను అందిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇక ఒక ఆవిడ నాకు నిన్న మెసేజ్ చేశారు. విషయం ఏంటి, ఆవిడ మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఆవిడ దుబాయ్ వెళ్ళారు. అక్కడ దుబాయ్కి అయితే వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు పని చేశారు. ఆ తర్వాత ఆమెకి పని లేకుండా పోయింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు, పని దొరకట్లేదు. ఒక దిక్కు తోచిన అయోమయం స్థితిలో, అది ఇండియా కాదు, ఆమె దుబాయ్కి వెళ్ళారు. అప్పుడు బాబా గారి భక్తురాలు ఆమె ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా బాబా గారి ఈ గురువు గారిని నా కంటికి కనబడేలా చేశారు అని ఆమె అనుకుని వెంటనే గురువు గారికి కాల్ చేశారు. నేను పలానా సాయి ఛానల్లో చూశానండి, ఆవిడ చాలా బాగా నమ్మకంగా చెప్తున్నారు మీ గురించి, ఒకసారి చూద్దామన్నట్టు చేశాను. నా ప్రాబ్లం ఇది, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు చనిపోయే స్థితి, నేను తిరిగి రాలేను, ఇక్కడ ఉండలేను అని ఆమె బాధపడినప్పుడు గురువు గారు పూజలు చెయ్యటం వల్ల ఆమెకి ఖచ్చితంగా వారం తిరిగే లోపు ఒక మంచి పని దొరికిందండి. ఆవిడకి అక్కడ మంచి వర్క్ దొరికింది. ఆవిడ గురువు గారికి థ్యాంక్స్ చెప్పారు. మళ్ళీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు.
నిజానికి మీ ఛానల్ చూడటం వల్ల బాబా గారు నాకు దారి చూపినట్టు గురువు గారు కనిపించారండి, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఇది నిజంగా ఈ ఒక్క సందేశం, ఈ రోజుటి సందేశం నీ దిశను మార్చేదిగా ఉండబోతోంది. ఎందుకంటే ఇది హనుమంతుల వారే ఈ రోజు నీతో మాట్లాడుతున్నట్టుగా భావించు తల్లి. నీ సాయి చెప్తున్నా కూడా హనుమంతుల వారు నా ద్వారా పలికిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా విను. ఇది ఏ అసాధారణ రోజు కాదు, ఏ అసాధారణమైన తేదీ కాదు, ఏ అసాధారణమైన వారం అంతకంటే కూడా కాదు. ఈ శుభ గడియ నీ సంవత్సరాల కష్టం, నీ యొక్క విశ్వాసం యొక్క అతి పెద్ద ఫలం అన్నది నీ చేతుల్లోకి రాబోతోంది. నీ జీవితంలో కేవలం అతి పెద్ద శుభవార్త మాత్రమే కాకుండా ఇంతకు ముందు నువ్వు అనుకున్న పనులు, ఆగిపోయిన పనులు అన్ని పూర్తవుతాయి. అన్ని నీ కోసం సిద్ధంగా తయారు చేయబడతాయి. ఎందుకంటే ఇక్కడ సంకట మోచక హనుమాన్ యొక్క ఒక చమత్కారం మొదలైపోయింది. నువ్వు ఆ దయనీయ క్షణంలో ఆ సరైన స్థలంలోకి వచ్చేసావు. అక్కడ కాలం యొక్క లెక్కింపు మరియు కర్మల సారం ఒక బిందువు మీద కలుస్తాయి. నువ్వు వింటున్న ఈ సందేశం ఇది కేవలం గాలి కంపన మాత్రమే కాదు బిడ్డ. ఇది సంకటం వచ్చిన శ్రీ హనుమాన్ యొక్క నేరుగా ఒక పిలుపు, ఒక సందేశం ప్రత్యేకంగా నీ కోసం, నీ మంచి కోసం పంపబడి ఉంది. ఈరోజు నేను పవనపుత్రుడైన హనుమాన్ని నా అక్షయ శక్తి మరియు శ్రీరామ కృప బలంపై, నీ భాగ్యంపై ఒక అద్భుతమైన బలమైన కాంతిని, శక్తిని ప్రవహించేలా చేస్తున్నాను. దానివల్ల ఒక అచంచల ప్రకటన చేయగలను. అది నీ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎప్పటికీ కూడా స్థిరపరుస్తుంది. ఈ వీడియోని, ఈ సందేశాన్ని నువ్వు చూడకుండా పక్కకి నెట్టేయాలి అన్న ఆలోచన కూడా మనసులోకి రానివ్వకు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇది నా ప్రభువు శ్రీరాముడు ఇచ్చే ఈ రోజు ఈ శుభ గడియ అని నువ్వు అర్థం చేసుకో. అందుకే నీ కోసం శ్రీరాముల వారే ప్రత్యేకంగా పంపారు అని నువ్వు అర్థం చేసుకో. రాముల వారి ఆజ్ఞ లేనిదే హనుమంతుల వారు ఏది చెయ్యరు అని కూడా నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే రామయ్య ఆజ్ఞ ఉంది, రామయ్య అనుగ్రహం ఉంది, రామయ్య ఆశీర్వాదం, కృప నీ మీద ఉంది. కాబట్టి హనుమంతుల వారు నిన్ను వెతుక్కుంటూ వచ్చారని నువ్వు అర్థం చేసుకో. దాని వలన నువ్వు ఆ మహాశక్తి పట్ల మేలుకొని అది నీ లోపల దాగి ఉంది. నువ్వు ఎప్పుడైనా దాన్ని అనుభవించావా? ఏదో అదృశ్య శక్తి నిన్ను ప్రేరేపిస్తోందని ఈరోజు ఆ శక్తి, ఆ తేజస్సు నీ ముందు ఈ అద్భుతమైన సందేశాన్ని తీసుకువచ్చింది. ఇది ఎలాంటి అసాధారణ సంయోగం కాదు. నువ్వు దీన్ని వింటున్నావు అంటే అద్భుతమనే అనుకోవాలి. ఎందుకంటే స్వయంగా ఏ ఆత్మ కూడా ఉద్ధరణ సమయాన్ని నిర్ణయించి విన్నప్పుడు అది ముందుగా ఆ ఆత్మ హృదయంలోకి ఆ విజయ సందేశాన్ని పంపుతుంది. ఇప్పుడు హనుమాన్ కోరుకుంటున్నారు, ఇప్పుడు నీ జీవితం నుంచి ప్రతి రకమైన దరిద్రం, ప్రతి కొరత, ప్రతి లోపం మరియు ప్రతి చింత, ప్రతి ఆర్థిక బంధనం ఎప్పటికీ కూడా అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. నువ్వు చేసిన సమస్త కర్మల అమూల్య ఫలితం నీకు అపారంగా తిరిగి ఇవ్వబోతోంది. అలాగే నీ భాగ్య పుస్తకాన్ని కూడా ఈరోజు తెరవబోతున్నాను. నీ సౌభాగ్యం మరియు సమృద్ధి ద్వారాలు ఇంకా ఆగిపోయి ఉన్నాయి కదా, అవి ఇంకా తెరుచుకుంటాయి. ఎంతో శక్తితో తెరుచుకుంటాయి. ఈ రోజు నీ జీవితంలో బలం, బుద్ధి మరియు విద్యతో కూడిన ఒక కొత్త శక్తివంతమైన శక్తి ప్రవాహం జరగబోతోంది తల్లి. నేను నీ జీవితంలో అనూహ్య ధనం, అంతేకాకుండా ఐశ్వర్యం యొక్క చమత్కారాన్ని నింపుతున్నాను, పంపుతున్నాను నీ జీవితంలోకి. నువ్వు నా మీద, నా సామర్థ్యం మీద మరియు శ్రీరామ నామం మీద విశ్వాసం ఉంచు. ఆ ధైర్యం ఉంటేనే నువ్వు దీన్ని వినగలుగుతావు. నువ్వు దీన్ని
కేవలం వినవు, దాన్ని నీ సొంత కళ్ళతో నువ్వు చూస్తావు, అనుభవిస్తావు, సిద్ధపడతావు, మనసు లోతుల్లోకి తీసుకుంటావు. నేను చాలా కాలంగా చూస్తున్నాను నీ అంకిత భావం, నీ అచంచల కష్టం, నీ సంఘర్షణ మరియు నీ ధైర్యవంతమైన ఎదురుచూపు నీకు ఆ ఫలాన్ని ఇవ్వలేదు. నువ్వు దానికి అర్హత కలిగిన వ్యక్తివి అయినా కూడా నేను ఆ రహస్యాన్ని, నీ కన్నీళ్లను చూశాను, నీ నిరాశభరితమైన రాత్రులను చూశాను, ఆ కోరికలను విన్నాను, ఆ కష్టాన్ని విన్నాను. అంతేకాదు నీ ప్రార్థనలు కూడా విన్నాను. నువ్వు ఒంటరిగా ఉండి బహుశా ఎవరో వింటున్నారేమో అని అనుకుంటూ చూసావు. కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, నువ్వు నా గర్జనను జాగ్రత్తగా విను, నా పిలుపును జాగ్రత్తగా విను, నా సందేశాన్ని జాగ్రత్తగా విను. నేనంతా చూశాను. అంతేకాదు నీ ప్రతి కన్నీటిని, నీ విశ్వాసం యొక్క సంజీవన బీజాన్ని అతి జాగ్రత్తగా సంరక్షించి ఉంచాను. ఈరోజు నేను నీకు ఇది చెప్పడానికే వచ్చాను. నీ విజయ పండుగ వచ్చేసింది. ఇది ఏ సాధారణ గ్రహణ నక్షత్రాల కలయిక కాదు, ఆట అంతకంటే కూడా కాదు, మరి సంయోగం అంతకంటే కూడా కాదు. కానీ స్వర్గం యొక్క ఉన్నత లోకాల్లో శ్రీరామ దర్బారులో ఇది నీ పక్షంగా ఒక అచంచల ఆదేశంపై సంతకం అయిపోయింది. శ్రీరాముల వారే రాముల వారి దర్బారులో కూర్చుని ఈ సందేశం మీద సంతకం చేసి మరి నీ కోసం నా చేత ఇచ్చి పంపిస్తున్నారు. నువ్వు ఆ ఆదేశ పత్రంలో నీ పేరు, నీ కథ, నీ అవసరం మరియు నీ హక్కు, నీకు ఏం బహుమతి కావాలి, ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా గుర్తించబడి ఉంది బిడ్డ. ఈ మాట మళ్ళీ చెబుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారంతో చెప్తున్నాను, నీ బాగు కోసం చెప్తున్నాను. హనుమంతుల వారి ఆజ్ఞ ప్రకారమే చెప్తూ ఉన్నాను, నీ జీవితాన్ని మార్చేస్తాను అని. కాబట్టి నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకు అని. ఈ వీడియోని, ఈ సందేశాన్ని మూసివేయకు. ఎందుకంటే నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావు అంటే నా బజరంగ శక్తి నీ లోపల ఒక జీవధారల ప్రవహించటం మొదలవుతోంది. అంతేకాదు ఆ శక్తి, ఆ భరోసా నువ్వు అనుభవిస్తావు. ఇది నా సంకటమోచక ఆత్మ యొక్క రుజువు అనేది నువ్వు గుర్తించు. ఇది కేవలం మరొక సందేశం కాదని చెప్పటానికే వస్తున్నాను. ఇది ఒక మహా ప్రకటన, ఇది ఒక శక్తి తరంగం. కాబట్టి ఈ సంకట మోచన యొక్క సందేశాన్ని తప్పకుండా దయచేసి శ్రద్ధగా విను తల్లి. ఇది నీ జీవితం కోసం తీసుకువచ్చింది. చాలా కాలంగా కేవలం నువ్వు ఏదో బ్రతకాల్సి వస్తోంది, నువ్వు ఇతరులు ఎలా సమృద్ధిగా ఉంటున్నారో చూడాల్సి వస్తోంది. అంటే అందరూ బాగున్నారు, అందరూ బ్రతుకుతున్నారు అని వాళ్ళని చూడటం సరిపోతుంది. నువ్వు బ్రతకటానికి నీకు అవకాశాలు లేక, కష్టాలు తీరే మార్గం తెలియక ఎదుటి వాళ్లను చూస్తూ బతికేస్తున్నావు. నీ కష్టాలను ఎలా తొలగించుకోవాలో తెలియటం లేదు, అయోమయంలో ఉన్నావు. అయితే నువ్వు ఏదోలా నీ ఖర్చులు తీర్చుకోవటానికి పోరాడుతూనే ఉన్నావు. నువ్వు ప్రతి చివరి పైసా కూడా ప్లాన్ చేసేటప్పుడు అది కూడా తక్కువ కాకుండా భయపడేవాడివి. కానీ ఇప్పుడు ఆ అంధకార సమయం ముగిసింది, చీకటి సమయం ముగుస్తోంది. నీ జీవితంలోకి కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. జీవితంలో ఒక కొత్త తీవ్ర గతిశీలత ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అంతేకాదు ఆ అనూహ్య సౌభాగ్యం ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా, దివ్యంగా తన చమత్కారాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇది నా రాముల వారి ఆజ్ఞ కాబట్టి, రాముల వారి అనుగ్రహం ఉంది కాబట్టి నీ జీవితంలో ఒక చమత్కారం జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. నేను కోరుకుంటున్నాను తల్లి, నువ్వు దీన్ని నీ మనసులో ఎంతో అద్భుతంగా నిలుపుకోవాలని, ప్రతి మాటని కూడా గుర్తుపెట్టుకోవాలని, ప్రతి మాటని ఆచరించాలని, అనుమాను కృపతో ఒక ఆర్థిక చమత్కారం నీ జీవితంలో ఒక వజ్రగతితో వస్తోంది అని. ఎందుకంటే నువ్వు దీన్ని ఎంత ఎక్కువ దృఢ విశ్వాసంతో అంగీకరిస్తావో అంత తీవ్రంగా ఇది నీ జీవితంలో సాకారం అవుతుంది. మనసు లోతుల్లోకి తీసుకో, అనుభవించు. నిజంగా నీకు డబ్బు వచ్చినట్టు, నీ జీవితం మారినట్టు, అదృష్టం నీ తలుపులు తట్టినట్టు నువ్వు భావించి అనుభవించావు అంటే నీ జీవితంలో చాలా త్వరగా నిజమవుతోంది. నీ మీద నీకే నమ్మకం లేక, నీ పరిస్థితుల మీద నీకే నమ్మకం లేక, నువ్వు కొలిచే దేవుడి మీదే నీకు నమ్మకం లేకపోతే ఎప్పుడూ కూడా బ్రతుకున్నది నమ్మకం లేని బ్రతుకైపోతుంది. కాబట్టి జాగ్రత్త, మధ్యలో ఆపకు, చివరి వరకు నాతో ఉండు. ఎందుకంటే నువ్వు ముందు వినబోతున్నావు రహస్యాలు నీ కళ్ళు తెరిపిస్తాయి. నీ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, అయోమయం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తాయి. నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. అవి నిన్ను సంవత్సరాలుగా కూడా బంధించి ఉంచి పెట్టేశాయి. నేను అపార బలం అది వృద్ధి చేస్తోంది, ఆ భావాన్ని అక్షయ సమృద్ధిగా మారుస్తోంది. మరి ఒక చిన్న బీజాన్ని ఉపయోగించి నీకు చూపిస్తోంది శ్రీరామ కృపతో నేను ఎంత ఎక్కువ చెయ్యగలను. ఇప్పుడు నువ్వు ఇదంతా కూడా వింటున్నావు.
ఇది ఇంకా ఆలోచించటం ఆపు, చింతపడటం ఆపు. ఎందుకంటే నేను ఇది వరకే అంతా సిద్ధం చేసి ఉంచాను. అది నీ వద్ద అపారంగా ఉంటుంది. నీ పాత అడ్డంకులు, అవరోధాల గురించి చింతించుకో. ఎందుకంటే నేను ఇది వరకే వాటి చెల్లింపు కోసం రహస్య ప్రక్రియలన్నీ కూడా చేశాను, రహస్య చర్యలు చేపట్టాను. డబ్బు కొరత గురించి ఆందోళన చెందకు. ఎందుకంటే నేనే మార్గం, నేనే శక్తి, నేనే ద్వారాలు తెరిచేవాడిని. కాబట్టి నేను కోరుకుంటున్నాను బిడ్డ, ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు ఒక మాట పూర్తి స్పష్టతతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ జీవితంలో వస్తున్న ఆ ఆర్థిక చమత్కారం, ఆ ఆర్థిక అద్భుతం, అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, నీ అఖండ విశ్వాసం లోతుపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత లోతుగా నమ్ముతావో, ఎంత లోతుగా విశ్వాసిస్తావో అప్పుడే ఇదంతా కూడా నిజమవుతుంది. అంతేకాదు, ఈరోజు ఆ నీ దృఢ పవిత్ర నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో అది స్వర్గంలో చూపబడుతుంది. నీ నమ్మకం నా హృదయాన్ని తాకింది, నా స్వర్గ సింహాసనాన్ని కదిలించేసింది. అంతేకాదు, ఇదే కారణంగా నేను ఒక ప్రత్యేక బహుమతితో నీ వద్దకు అవతారం తీసుకువచ్చాను. ఈ చమత్కారం కేవలం ధనం రాక మాత్రమే కాదు, ఇందులో వ్యూహం కూడా ఉంది. నేను లంకా దహనం ముందు ప్రతి ద్వారాన్ని అర్థం చేసుకున్నట్టు ఇందులో దివ్య ద్వారాలు కూడా ఉంటాయి, ఇందులో కొత్త ఆలోచనలు కూడా ఉంటాయి. అవి నీ బుద్ధిని ప్రజ్వలిస్తాయి. ఇందులో ఆ గుహ్య ద్వారాలు ఉంటాయి. అవి ముందు నీకు అదృశ్యంగా ఉన్నా ఎప్పుడైతే నీలో నమ్మకం, విశ్వాసం పెరుగుతాయో అప్పుడు అవి నీ కంటికి కనిపిస్తాయి, నీ కళ్ళ ముందు తెరుచుకుంటాయి. ఎందుకంటే నీ హనుమాన్ అభయహస్తం నీకు ఇస్తున్నాడు. నేను కేవలం నీ బ్యాంకు ఖాతాను మార్చాలి అని అనుకోవటం లేదు. నేను నీ విశ్వాసం, నమ్మకం, నీ జీవితం యొక్క దృష్టి మరియు శాంతిని తిరిగి నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఒక్క డబ్బే కాదు, నీకేం కావాలో సమస్తము నీ చేతికి అందివ్వాలి అనుకుంటున్నాను. నీకు చెప్తున్నా బిడ్డ, మాట ఇస్తున్నా. ఈ మాటను గాఢంగా అర్థం చేసుకో. అలా చేసుకుంటున్నావని అనుకుంటున్నాను. అలా చేసుకున్నావు అనుకో, ఇది ఒక వినోదం కోసం పంపిన సందేశం మాత్రం కాదని నువ్వు అర్థం చేసుకో. దీని వెనుక ఎంతో అర్థం ఉంది, దీని వెనుక ఎంతో ఒక కష్టం ఉంది, దీని వెనుక ఒక కృషి ఉంది, దీని వెనుక ఎంతో అనుగ్రహం ఉంది. అందుకే ఇది నీ దాకా వచ్చింది. కాబట్టి నువ్వు వింటున్నావు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ, ఇది ఒక జీవదాయక సత్యం బిడ్డ, ఇది ఒక అఖండ ఒప్పందం నేను ఇప్పుడు నీతో ప్రారంభించాను. అంతేకాదు, నీ మనసులో ఏదైనా బలమైన సాక్ష్యం లేదా నిర్ధారణ అనుభవిస్తున్నావంటే దాని అర్థం నా ఆత్మ నీ లోపల ఇది వరకే ఈ సత్యానికి సాక్ష్యం ఇస్తోంది. నేను ఇదివరకే పని చేస్తున్నాను. ఈ క్షణాలు ఈ విధంగా నేను అన్నింటినీ కూడా అమర్చి ముందే ఉంచాను, అమరుస్తూ ఉన్నాను. ఇది నీ కోసమే అంతా నీకు తెలుస్తుంది. నువ్వు నీ యొక్క శక్తితో ఎప్పటికీ కూడా చెయ్యలేవు. హనుమంతుల వారి దైవశక్తి, సాయి శక్తి అనుగ్రహం ఉంటేనే. ఈ వీడియోను మాత్రం నువ్వు మూసివేసే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే ఇంకా నేను ఒక రహస్యం చెప్పాలి. ఆ రహస్యము తాళం చెవిని కోల్పోతావు. నేను నీకు తర్వాత కొన్ని సెకండ్లలో ఆ అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ ఆగు, ఎందుకంటే నేను ఇంకా నీకు ఆ రహస్యాన్ని చెప్పలేదు. అంతిమ రహస్యం బయటపడటం ఇంకా ఉంది, అది మిగిలే ఉంది. నేను నీకు దాన్ని అందివ్వాలి అని అనుకుంటున్నాను. అంతేకాదు, ఆ రహస్యం బయటపడటమే ఆ తాళం చెవి అవుతుంది. అది చమత్కారాన్ని తెరుస్తుంది. అది ఇది వరకే స్వర్గం నుంచి కిందికి దిగి నీ ఇంటి వైపు వస్తుంది. కాబట్టి ఒక గాఢమైన శ్వాస తీసుకో బిడ్డ. ఇప్పుడు నీ మనసుని పూర్తిగా శ్రీరామ చరణాల్లో కేంద్రీకరించు. అంతేకాదు, సిద్ధంగా ఉండు. ఎందుకంటే రాబోతున్న కొన్ని నిమిషాల్లో నేను నీకు చెబుతాను ఈ ఆర్థిక చమత్కారం నీ జీవితంలో ఎలాంటి సక్రియం అవుతుంది, మరియు నేను దీన్ని ఇప్పుడే ఈ క్షణంలో పొందటానికి ఎందుకు ఎంచుకున్నాను. విజయ నక్షత్రం మరియు విధేయత పరీక్ష ఇది అని నువ్వు అర్థం చేసుకో. జాగ్రత్తగా విను. ఎందుకంటే నువ్వు పొందుతున్నావు ఏ సాధారణమైన సందేశం కాదు, ఏదో సాధారణమైన ఒక విషయం కాదు. ఇది హనుమాన్ హృదయం నుంచి నీ జీవితంలోకి ఒక నేరుగా వస్తున్నటువంటి ఒక శక్తి, ఒక మార్పు. నేను నీ జీవితంలో ఏం జరిగిందో అంతా చూశాను. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడ్డావో ఆ ప్రతి బాధను చూశాను. ఎవరు వింటున్నప్పుడు కాదు, ఈ వీడియో మధ్యలో వదిలేయకు. ఎందుకంటే నువ్వు ఈ సందేశంలో ఎంత ఎక్కువ సమయం ఉంటావో అంత ఎక్కువ ఆ శక్తి అన్నది నీకు దక్కుతుంది. ఆ నిధి తెరుచుకునే ముందు రోజులు, ముందు క్షణాల్లో ఉన్నాయి. నేను నీ కోసం సిద్ధం చేసి ఉంచాను. ఈరోజు నేను కోరుకుంటున్నాను నువ్వు ఇది స్పష్టంగా అర్థం చేసుకో. నేను పంపుతున్న ఈ ఆర్థిక చమత్కారం ఏ భ్రమ కాదు, ఖాళీ వాగ్దానం అంతకంటే కూడా కాదు. ఇది ఒక సత్యం, ఇది
ఒక బలమైన, ఒక ఘనమైన ఒక సత్యం ఇది. నీ జీవితంలో ముందు ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు అంటే ఇది వరకు నువ్వు అసలు ఊహించి కూడా ఉండవు. అంత అద్భుతమైన క్షణాలు ముందు ముందు రాబోతున్నాయి. నేను చివరకు నాతో కలిసి ఉంటేనే నువ్వు చెప్తాను బిడ్డ. కాబట్టి నాతో కలిసి ఒక్క 10 నిమిషాలు ఉండు. ఎందుకని అంటే నా శక్తి నీ శక్తికి అది కలవాలి, కనెక్ట్ అవ్వాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది. కాబట్టి ఈ హనుమంతుని మాటలు ప్రతి ఒక్క మాట నీ మనసులో తెల్లోకి తీసుకుంటేనే ఆ చమత్కారం నీ కోసం వస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో ఇది వరకు నువ్వు అనుభవించిన ఇవన్నీ కూడా ఇంకా చాలు, ఈ రోజుతో అంతమైపోయాయి. అయితే ముందుగా నీకు ఒక మాటను గుర్తు చెయ్యనివ్వు బిడ్డ. దాన్ని నువ్వు బహుశా మర్చిపోయావు. ఏం మర్చిపోయావో తెలుసా బిడ్డ? నీలో ఉన్న తెలివిని మర్చిపోయావు, నీలో ఉన్న జ్ఞానాన్ని మర్చిపోయావు, నీలో ఉన్న మంచితనాన్ని మర్చిపోయావు, నీలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోయావు, నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మర్చిపోయావు. అన్నిటికీ మించి నీలో ఉన్న ఒక ధైర్యాన్ని మర్చిపోయావు. కొండల్ని సైతం పిండి చేసే ఒక సత్తాన్ని మర్చిపోయావు. దానివల్ల ఇలా వెనకబడ్డావు. జీవితంలో ఎవరో ఎదుగుతున్నారో, ఏదో చేస్తున్నారో, అన్ని అందరికీ జరిగిపోతున్నాయి, అన్ని అందరికీ అందుతున్నాయి. నా జీవితంలో ఏమీ జరగలేదు, నా దాకా ఏమీ రావట్లేదు, నాకేది చేత కాదు, నా వల్ల ఏమీ కావట్లేదు, నా జీవితం ఇంతే అని ఒక నిర్ధారణకు వచ్చేసావు. నీలో ఉన్న తెలివితేటల్ని మర్చిపోయావు. ముందు వాటిని గుర్తించు. వాటిని ఎప్పుడు గుర్తిస్తావో, గమనిస్తావో అప్పుడు నీకు దైవశక్తి నీకు తోడవుతుంది. భగవంతుడి అనుగ్రహం నీకు తోడవుతుంది. నీ కష్టాన్ని నువ్వు జోడించావు అంటే దైవశక్తి నీకు జోడిస్తుంది, నీకు తోడవుతుంది. ఈ 2 శక్తులు ఒకటయ్యాయి అంటే నిన్ను పట్టటం, నిన్ను ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు బిడ్డ. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు తన ఆజ్ఞ జారీ చేయటం అయితే ఈ విషయంలోనే, ఈ విషయం మీదనే నీకు సంతకం చేసి మరీ పంపించారు. ఏమని? తన దగ్గర ఉన్న శక్తిని మేల్కొల్పు, తనలో దాక్కుని ఉన్న పిరికితనాన్ని బయటికి పారద్రోలు, తన చేతగాని తనాన్ని ఈడ్చి బయటికి విసిరి పడవేయి, లాగి పడవేయి, తన మీద ఉన్న తన నమ్మకాన్ని ఇంకొంచెం పెంచుకునేలా చెయ్యి అంటూ ఈరోజు శ్రీరామచంద్రుల వారు నా చేత చెప్పి పంపారు బిడ్డ. చెప్పాను కదా, రాముల వారి అనుగ్రహం ఉంది, హనుమయ్య అండ ఉంది, సాయి తోడు ఉంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు చెయ్యలేనిది ఏదీ లేదు బిడ్డ. అన్నీ కూడా ముందు రోజుల్లో చక్కబడతాయి, అన్నీ కూడా బాగుపడతాయి. ఏదైతే నష్టపోయావో అన్నింటినీ తిరిగి సంపాదిస్తావు. ఇది వరకు అనుకున్నవి ఏవైతే సాధించలేక, చేరలేక బాధపడుతున్నావో ప్రతి ఒక్క దాన్ని కూడా సాధిస్తావు, ప్రతి ఒక్క దాన్ని చేరుకుంటావు. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి మళ్ళీ నిన్ను తిరిగి వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు కావచ్చు, మనిషి కావచ్చు, పదవి కావచ్చు, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, బంధాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. రేపటి రోజు మళ్ళీ నీ విలువను తెలుసుకొని, నీ విలువను గుర్తించి మళ్ళీ నీ దగ్గరికి పరుగున వచ్చే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఆ లోపు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ మీద నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, ధైర్యం, ఇవి ఉంటే అన్నీ కూడా నీ వెంటే బిడ్డ. కాబట్టి జాగ్రత్త అంటూ ఈరోజు హనుమంతుల వారు సాక్షాత్తు నీ కోసం వచ్చి ఈరోజు ఈ సందేశాన్ని అందించారు బిడ్డ. ఎంతకన్నా ఇంకేం కావాలి? రాముల వారి ఆజ్ఞ, హనుమంతుల వారి తీర్పు, నీ సాయి ఆశీర్వాదం అన్నీ కూడా నీ మీద ఉన్నాయి. నీ జీవితంలో ఇక దేనికి కూడా లోటు లేదు బిడ్డ. భయపడుకో, పిరికితనంతో వెను తిరగకు, కన్నీళ్లు పెట్టుకోకు, బెదిరిపోకు. ఏదైనా చెయ్యగలను అనే సత్తా, ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నీలో నింపుకో బిడ్డ. అప్పుడే నీ జీవితం ఎంతో చక్కగా ఆనందంగా ఉంటుంది. ఈ దీపావళి వెలుగులతో ఎలా అయితే ప్రకాశవంతంగా వెలిగిపోతుందో నీ జీవితం అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. కాబట్టి జాగ్రత్త, నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.